కాళీమాతను చూసి భయమేయలేదా? అదే కదా మరి రామలింగడి స్పెషాలిటీ. కాళీమాతను చూసి ఒకటే నవ్వుతున్నాడట. నవ్వుతూ నవ్వుతూ కొంచెంసేపటికి కాళీమాత ఇలా అడుగుతుందట, నన్ను చూసి అందరూ భయపడతారు కదా, మరి నువ్వెందుకు నవ్వుతున్నావు? అమ్మా, మాకు సర్దైనప్పుడు ముక్కు చీదుకోవడానికి ఎంత కష్టమవుతుందో, మీకేమో 10 తలలు ఉన్నాయి కదా, మరి సర్ది వస్తే మీ పరిస్థితి ఏంటో అని నవ్వొచ్చింది అంటాడట. కాళీమాత కూడా మస్తు నవ్వు వస్తుందట. కొంతసేపటికి నీకు 2 చెంబుల పాయసం ఇస్తున్నా, ఒకటేమో ధనం, ఒకటేమో జ్ఞానం, నీకేది కావాలో అది తీసుకొని తాగు, అప్పుడు నీకు అది ప్రాప్తిస్తుంది అని చెప్తుందట. లింగడు ఏం చేస్తాడు, సరే ఏ చెంబులో ఎక్కువ పాయసం ఉందో ఒకసారి చూస్తా అమ్మా అని చెప్పి 2 చెంబులను తీసుకుంటాడట. తీసుకొని ఏం చేస్తాడు, ఆ రెండింటిని ఒకటే దాంట్లో టక్కుమని కలిపేసి తాగిస్తాడట. అడుగుతుందంట, నేను నీకేదో ఒకటే చెప్పినా కదా అంటే రామలింగడు ఏమంటాడట, నాకు ధనము కావాలి, జ్ఞానం కావాలి అని అంటదట. కాళీమాతకి లింగడి చతురత నచ్చి నిన్ను వికట కవి అని పిలుస్తారు అని చెప్పి వరం ఇచ్చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు ఈ వికట కవి అని ఎలా వచ్చింది లింగడికి, ఆ తర్వాత ఏమైందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.